హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రోజా గోపి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఎక్కడికి ప్రయాణం అవుతుంది ఏంటి అనుకుంటున్నారు కదా? అవునండి, శ్రావణ మాసం వచ్చేసింది కదండి. ఇంకా షాపింగ్ చేయాలి కాబట్టి పెద్దగా షాపింగ్ ఏం లేదు, చిన్న షాపింగ్ అనమాట. షాపింగ్ చేయడానికి కూసుమంచి వెళ్తున్నాను. అదేంటి ఖమ్మంలో ఉండి కూడా ఖమ్మంలో పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, అక్కడ చేయకుండా కూసుమంచి వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారు కదా? నేను ఎక్కువగా తీసుకునే సారీస్ అన్ని కూసుమంచిలోనే తీసుకుంటాను. కూసుమంచిలో తీసుకోవడం ఏంటి, ఖమ్మంలో ఇంత పెద్ద సిటీ, ఖమ్మంలో ఎన్ని మాల్స్ ఉంటాయి, ఇక్కడ తీసుకోకుండా కూసుమంచిలో తీసుకోవడం ఏంటి అనేసి చాలా మందికి డౌట్ రావచ్చు. కూసుమంచిలో కూడా నేను ఎక్కడో తీసుకోనండి, మాకు బాగా కావాల్సిన వాళ్ళు అనమాట. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, అక్క బావగారు చాలా క్లోజ్ అనమాట. వాళ్ళ దగ్గర తీసుకుంటాను. వాళ్ళ ఖమ్మం పెద్ద సిటీ, ఖమ్మంలో పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, ఖమ్మం వదిలి కూసుమంచి వెళ్ళి తీసుకోవడం ఏంటి అనేసి చాలా మందికి డౌట్ రావచ్చు. కూసుమంచిలో నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇక్కడ అక్క బావగారు అయితే మాకు చాలా క్లోజ్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాగే వాళ్ళది బట్టల షాప్ ఒకటే కాదు, జ్యువెలరీ షాప్ కూడా ఉంటుంది. సో ఆ జ్యువెలరీ షాప్ కి మా వారు వర్క్ కూడా చేస్తారనమాట. సో అలాగా మాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందుకోసం అనేసి నేను ఇక్కడే అన్ని బట్టలు గానీ ఏదైనా కూడా ఇక్కడే తీసుకుంటాను. ఖమ్మంలో కూడా తీసుకుంటాను. ఖమ్మంలో రేర్ అనమాట, ఎక్కువ షాపింగ్ అయితే ఏం చెయ్యను. ఎందుకంటే ఏదైనా పెళ్లిళ్ళు అలా ఉన్న పట్టు చీరలు అలాంటివి ఉన్నప్పుడు అయితే నేను ఖమ్మంలో తీసుకుంటాను. ఇక్కడ పట్టు చీరలు కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మా సింధు పెళ్లికి కూడా నేను ఇక్కడే తీసుకున్నాను సారీ. పట్టు చీరలు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడో ఒకసారి అయితే ఖమ్మంలో తీసుకుంటాను. ఎప్పుడైనా రిలేటివ్స్ పెళ్లి ఉన్నప్పుడు, పెళ్లి షాపింగ్ ఏదైనా ఉంటే రిలేటివ్స్ తో కలిసి అక్కడ ఖమ్మంలో తీసుకుంటాను. కానీ నేను ఇక్కడ మా సింధు పెళ్లికి కూడా పట్టు చీర నేను ఇక్కడే తీసుకున్నాను, చాలా బాగుంటాయి. నాకు సంబంధించినవన్నీ నేను ఇక్కడే తీసుకుంటాను. డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా క్లోజ్ అనమాట, అన్నయ్య వదిన అని పిలుస్తూ ఉంటారు. ఇంకా మన ఇష్టం అనమాట, ఎంతసేపు అయినా ఇక్కడ ఎన్ని విధాలుగా నిన్నైనా చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి ఇబ్బంది కూడా ఉండదు, ఎందుకంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి. ఇంకా ఏదైనా కూడా అన్ని రాగానే కొత్త స్టాక్ వచ్చినా కూడా ఫోన్ చేస్తారనమాట. ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మనకు మొహమాటం కూడా ఉండదు, చాలా మంచిగా ఫ్రీగా కూర్చోవచ్చు, ఫ్రీగా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న ఆ పిల్లోళ్ళు కూడా, వర్క్ చేసే వాళ్ళు కూడా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఓపిక చూపిస్తా ఉంటారు. అందరూ కూడా మంచిగా వదిన వదిన అని పిలుస్తా ఉంటారనమాట. ఏదైనా సరే మనకి ఎలా అంటే అలా చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఉంటాయి, చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. లేడీస్ కి, జెంట్స్ కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి అనమాట. అన్ని ఉంటాయి. మనం లేడీస్ కి సంబంధించినవి అన్ని ఉంటాయి, జెంట్స్ కి సంబంధించినవి అన్ని ఉంటాయి, పిల్లలకి కూడా అన్ని ఉంటాయి అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చీరలు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కొత్త స్టాక్ వచ్చిందనమాట. సో నేను అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చాను తీసుకోవడానికి. నా వీడియోస్ లో చూస్తూనే ఉంటారు, నేను అప్పుడప్పుడు ప్రమోషన్ సారీస్ చేయనప్పుడు నేను కట్టుకునే సారీస్, మాక్సిమం సారీస్ నేను తీసుకున్నవన్నీ ఇక్కడ కూసుమంచిలోనే అనమాట. ఇంతకీ షాప్ పేరు చెప్పలేదు కదా నేను. షాప్ పేరు వచ్చేసి గంగాధర్ రెడీమేడ్ క్లాత్ స్టోర్ అనమాట, కూసుమంచి. అలాగే ఉమా జ్యువెలరీ, గోల్డ్ షాప్, బటర్ షాప్ రెండు కలిసి ఉంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ గోల్డ్ కూడా చాలా మంచిగా చేస్తారు, మా వారే చేస్తారు వర్క్ కూడా ఇక్కడ షాప్ లోకి. అక్క వాళ్ళ షాప్ అయితే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కూసుమంచి కానీ, కూసుమంచి చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ గంగాధర షాప్ అంటే అసలు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరనమాట. పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా మంది ఏంటంటే అసలు సిటీకి వచ్చి అక్కడ పెద్ద పెద్ద మాల్స్లలో తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే గోల్డ్ షాప్, బట్టల షాప్ రెండు కాబట్టి ఇక్కడ రెండు పనులు అవుతాయి అనేసి అందరూ అయితే ఇక్కడికి వస్తారు. చాలా నమ్మకం అనమాట, చాలా బాగుంటుంది. గోల్డ్ కానీ, బట్టలు కానీ అన్ని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అందుకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు, ఎప్పుడు రష్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. ముందైతే కౌంటర్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు బిల్ వేయించుకోవడానికి. ఇక్కడ నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరూ సారీస్ తీసుకోవడానికే వచ్చారనమాట. ఫస్ట్ అయితే నేను అన్ని చూసుకుంటున్నాను, ఏ సారీస్ బాగుంటాయి ఏంటి అని. చాలా సారీస్ అయితే తీసి చూపించారు ఆ పిల్లోళ్ళు, అయితే అన్ని తీసారనమాట. ఈ ఆల్రెడీ నేను చాలా వరకు అయితే ఈ బచ్చల పండు కలర్ ఇవన్నీ తీసుకున్నాయే. ఫ్యాన్సీలో, పట్టులో అన్ని తీసుకున్న సారీస్. అంటే లేడీస్ కి ఎలా ఉంటుందంటే, మనం ఎన్ని టైప్ ఆఫ్ సారీస్ కట్టుకున్నా కూడా మళ్ళీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. కొత్త మోడల్ ఏది వస్తే అది కట్టాలనుకుంటాము. ఈ సారీ చూపిస్తున్నాను కదా, ఇదైతే ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది మనకు, మామూలుగా ఆఫ్లైన్ గానీ ఆన్లైన్ లో గానీ. ఈ సారీ నేను దుర్గక్క మేడారి వెళ్ళినప్పుడు కట్టుకొని చేసాం కదా, అది కలర్ వేరే అనమాట. కానీ మోడల్ మాత్రం ఇది ఒకటే, బ్లూ కలర్ అనమాట, చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా అయితే ఈ సారీస్, ఈ రెండు సారీస్ అయితే పట్టుకున్నాను. ఇది రెండు ఒకేలా అనిపిస్తున్నాయి, అంటే మోడల్ ఒకటే కానీ కలర్స్ వేరు కాబట్టి ఇందులో ఏ కలర్ తీసుకుందామని చూస్తున్నాను. ఇక్కడ పిల్లోడు ఏమంటున్నా అంటే, వదిన ఇలా చూపించొదిన, వర్క్ కూడా బ్లౌజ్ ఉంది కదా పడుతుందంటే, నేను అలా కాకుండా ఫొటోస్ చూపిద్దాం అనేసి అయితే ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సారీ ఏంటంటే రెండు విధాలుగా కనిపిస్తుంది అనమాట. ప్యూర్ ఎల్లో కాదు, ప్యూర్ గ్రీన్ కాదనమాట, రెండు విధాలుగా షేడ్ వస్తుంది, చాలా బాగుంది. అలాగే బార్డర్ వచ్చేసి గ్రీన్ సిల్వర్ వచ్చింది అనమాట. నాకైతే ఇలా గ్రీన్ సిల్వర్ వస్తే చాలా ఇష్టం. అలాగే బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. సో ఫైనల్ గా ఇది తీసుకున్నాను, మా వారికి కూడా ఇదే నచ్చింది. ఇంకా ఇక్కడ ఉన్న సారీస్ అన్ని కూడా నేను ఆల్మోస్ట్ ఇవన్నీ వీడియోస్ కి నేను కట్టుకున్నాయి అనమాట. అంటే ఎప్పుడు సారీస్ తీసుకుంటాను కాదు, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న పండుగలప్పుడు అలాంటప్పుడు తీసుకుంటాం కాబట్టి నేను ఎక్కువ ఏంటంటే హెవీ వర్క్స్ అన్ని తీసుకోను. ఫ్యాన్సీ టైప్ కానీ లేకపోతే ప్లేన్ లో కానీ అలానే తీసుకుంటాను. హెవీ వర్క్స్ ఉండేవి కానీ, హెవీగా ఉండేవి కానీ నేను ఎక్కువ క్యారీ చేయలేను అనమాట.
వెయిట్ లాస్ గా ఉండేవి, స్మూత్ గా కట్టుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటే నాకు వీడియోస్ చేయడానికి కానీ, ఎందుకంటే నేను ఎక్కువగా డాన్స్ వీడియోస్ చేస్తాను కాబట్టి అలాగే కంఫర్ట్ గా ఉండడం కోసం అయితే అట్లాంటి సారీస్ తీసుకుంటాను. ఇక్కడైతే నాకు సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మంచిగా కంఫర్టబుల్ గా ఉంటాయి అనమాట. నాకు సెట్ అయ్యేలాగా ఉంటాయి ఈ సారీస్ అన్ని. నా వీడియోస్ లో చూసే ఉంటారు ప్రతి ఒక్కరు నేను కట్టుకున్న సారీస్ చాలా బాగుంటాయి అనేసి కామెంట్స్ ఇప్పటి నుంచి కదా, టిక్ టాక్ నుంచి కూడా. నేను దాదాపుగా నేను ఇక్కడ 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను. చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే నేను చేసే ప్రమోషన్ సారీస్ కాకుండా నేను మిగతావి తీసుకున్న సారీస్ అంటే ఇక్కడే తీసుకుంటాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడల్లా ఒకేసారి మా వారు ఒక 4-5 తీసుకుంటారనమాట సారీస్. ఎందుకంటే ఊరికే కాకుండా 1-2 తీసుకోవడం ఎందుకు లేనేసి ఒక 4-5 తీసుకుంటారు సారీస్ అయితే. ఎందుకంటే వాళ్ళకి గోల్డ్ లెక్కలు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. సో అందులోనే ఉంటుంది కాబట్టి మాకు కాస్ట్ కూడా చూసే వేస్తారు ఎక్కువగా. అంటే అందరికి తీసుకున్నట్టు కాస్ట్ అయితే మాకు తీసుకోరనమాట బావగారు అయితే. సో ఇక డ్రెస్సెస్ అయితే ఇవి కూడా చూపించేవి కూడా చాలా బాగున్నాయి. చున్నీ ప్యాంట్ ఇవి వచ్చాయి అనమాట. అంటే అన్ని సెట్ వచ్చాయి. కానీ నాకేంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ తీసుకోలేదు. ఇంకా మామూలుగా పటియాలా కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇంకా ఇలా ఎప్పుడు ఏంటంటే డ్రెస్సులు ఏంటంటే మనకి ఎన్ని మోడల్స్ వచ్చినా కూడా అన్ని మోడల్స్ లో అన్ని టైప్ ఆఫ్ లో తీసుకోవాలనుకుంటాం కాబట్టి అందులో కొన్ని నచ్చినవి అయితే తీసుకున్నాను నేను. అది కూడా డ్రెస్సెస్ 2 తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తుంది చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇదేంటంటే ఇది మోడల్ అని చెప్పాడు అనమాట పిల్లోడు, నాకు అర్థం కావలేదు. అయితే మన లేడీస్ కి నైటీస్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటాయి, ప్యూర్ కాటన్ అనమాట. అలాగే పిల్లలకి కూడా నైట్ డ్రెస్సెస్ కానీ ఇన్నర్స్ కానీ అన్ని ఉంటాయి. ఇంకా మా పిల్లలకి అయితే ఇక్కడ ఇన్నర్స్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ ఇక్కడే తీసుకుంటాను. ఇంకా పిల్లలకి హెవీ డ్రెస్సెస్ కానీ బర్త్డేలకు కానీ పిల్లలకి కానీ ఏమైనా ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఖమ్మం మాల్స్ లో తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ నుంచి పిల్లలకు డ్రెస్సెస్ కూడా ఇక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బంది అనమాట. 20 కిలోమీటర్స్ కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. నేనంటే సారీస్ ఒకేసారి ఒక 4-5 తీసుకుంటాను కాబట్టి ఇక్కడికి ప్రత్యేకంగా నా సారీస్ కోసమే, సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నైటీస్ కోసం అయితేనే ఇక్కడికి వస్తాను. పిల్లలకు కూడా నైట్ డ్రెస్సెస్ కూడా ఇక్కడే తీసుకుంటాను కాబట్టి అవి అయితే ఇక్కడే తీసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్న లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ నేనేంటంటే లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువగా తీసుకోను నేను, ఎందుకంటే చాలా తక్కువగా వేసుకుంటాను. ఏదైనా బర్త్డే ఫంక్షన్ అలాంటివి ఉన్నప్పుడే వేసుకుంటాను. ఎందుకంటే అంత ఇష్టం ఉండదు నాకు, హెవీగా ఉంటాయి అనేసి ఎక్కువసేపు ఉంచుకోలేను నేను. ఎక్కువగా టాప్స్ కట్స్ ఈ అంబ్రెల్లా టైప్ ఇవే వేసుకుంటాను కానీ ఈ లాంగ్ ఫ్రాక్స్ కానీ అంత హొరుకుండే అయితే వేసుకోను. ఇంకా అలాగే ఇక్కడ అయితే చిన్న చిన్న బుల్లి డ్రెస్సులు ఉన్నాయి పిల్లలకైతే, అమ్మాయిలకి చిన్న చిన్న గౌన్లు అనమాట. భలే ఉన్నాయి. ఇక్కడ శ్రావణ మాసం కదండి, కొత్త స్టాక్ వచ్చింది, చాలా బాగున్నాయి సారీస్ డ్రెస్సెస్ పిల్లలకి అంతా చాలా బాగున్నాయి. ఇంకా అక్క అయితే ఇంకా మా పిల్లలకి తీసుకోమని అడిగింది, చాలా బాగున్నాయి రా తీసుకో అని చెప్పని. ఇంకా మామూలుగా పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాక్స్ అలాంటివన్నీ బర్త్డేలకి అలాంటివి తీసుకుంటే ఖమ్మంలో తీసుకుంటాను. కానీ మామూలుగా వెస్ట్రన్ టైప్ లో అలాంటివి ఏమైనా ఉంటే ఫ్రైడే స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి అనేసి అయితే ఇక్కడ తీసుకున్నాను చాలా సార్లు. చాలా బాగున్నాయి పిల్లలకు కూడా. ఇంకా పైన సారీస్ అయిపోయాయి, ఇంకా కిందికి వచ్చేసాను. కింద ఇంకా డ్రెస్ టాప్స్ అయితే చూస్తున్నాను. డ్రెస్ టాప్స్ కూడా చాలా వచ్చాయి, చాలా మోడల్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇంకా బావగారు అనమాట. ఇందులో ఉన్న అబ్బాయి అయితే మహేష్ అనమాట. వీళ్ళందరూ వదిన అని పిలుస్తారు. ఇంకా ఇక్కడ గంగాధర్ బావగారు అనమాట, ఇతనే షాప్ ఓనరు. ఇంకా అక్కను కూడా చూపిస్తాను లాస్ట్ లో నేను. ఇంకా ఈ సీట్ లో కూర్చున్న పిల్లోడైతే ఇంకా వాళ్ళ బాబు అనమాట జగను. అక్క వాళ్ళకైతే 2 బాబులు. ఈ పెద్ద బాబు ఇక్కడ ఉన్న బాబు, ఇంకా చిన్న బాబు అయితే హాస్టల్లో ఉన్నారు, ఆర్వెస్ స్కూల్లో ఉన్నారనమాట. ఇంకా జగన్ కి ఏంటంటే సిగ్గు వీడియోలో కనిపిస్తుంటే, అంటే మీ వీడియోస్ తీస్తాము అప్పుడప్పుడు నా వీడియోస్ లో కనిపిస్తూనే ఉంటారు రీల్స్ లో కానీ, ఏంటంటే కొంచెం సిగ్గు అనమాట. ఇంకా బావగారు అక్క వీళ్ళు ఇంకా మహేష్ వీళ్ళందరూ అయితే ఇంకా మీ వీడియోస్ తీసుకున్నా కూడా మాకు వీడియోస్ లో కూడా మంచిగా సరదాగా ఉంటారనమాట. వీడియోస్ తీసుకోవద్దు సిగ్గు అట్లా ఏం ఉండదు వాళ్ళకి, మంచిగా ఇంకా యాక్టివ్ గా ఉంటారు, మాకు సపోర్ట్ చేస్తారనమాట వీడియోస్ తీస్తుంటే. ఇక్కడ కనిపిస్తుంది కదా అక్క పింక్ శారీ తోటి, అక్క సేటమ్మ అనమాట, ఇంకా వానరమ్మ అక్క ఉమా అక్క అనమాట. చాలా మంచిది అసలు, ఓనర్ అనే ఫీలింగ్ కానీ ఎక్కడ కూడా ఉండదు అనమాట. సో వర్కర్స్ ఎలా ఉన్నారో అలాగే వాళ్ళతో పాటు కలిసి అన్ని చూసుకుంటా ఉంటది అనమాట. అసలు ఫీలింగ్ కానీ అసలు అట్లాంటిది ఏమి ఉండదు, మంచిగా రిసీవ్ చేసుకుంటుంది కస్టమర్లు. అక్కను చూసి కూడా అట్లా ఆ లేడీస్ చాలా మంది వస్తూ ఉంటారు అనమాట. అంటే ఆ మంచిగా రిసీవ్ చేసుకుంటది, చాలా ఓపిక్ గా ఉంటది అనమాట. ఇంకా నేనైతే డ్రెస్సెస్ అన్ని చూసుకుంటున్నాను, ఇక్కడ ఏది బాగుందని. ఇంకా 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఈ బ్లూ అయితే తీసుకున్నాను, ఈ బ్లూ కూడా చాలా బాగుంది క్లాత్, సిల్క్ టైప్ కదా ఇది. ఎలా అంటే మెరుస్తూ ఉందన్నమాట, చాలా బాగుంది. ఆ క్లాత్ ఏమంటారు నాకు తెలియదు కానీ ఇంక ఇక్కడ ఇట్లా పెట్టుకొని చూసిన డ్రెస్సెస్ ఇవన్నీ ఇంతకుముందు వేసుకున్న డ్రెస్సెస్. నేను సారీ ఏంటంటే కస్టర్డ్ ఎల్లో తీసుకున్నాను, మళ్ళీ డ్రెస్ కూడా అదే ఎల్లోనే తీసుకున్నాను అనమాట. ఏంటంటే నాకు డ్రెస్ లో ఎల్లోలో లేదనమాట, ఇంతకుముందు ఉన్నాయి కూడా పాడైపోయినాయి, ఎల్లో లేదనేసి ఎల్లో తీసుకున్నాను. ఇక్కడ ఏ డ్రెస్ చూసినా తీసుకోవాలనిపిస్తుంది. ఈ టాప్స్ అయితే నాకు భలే నచ్చాయి,
ఎందుకంటే కాటన్ కాబట్టి చాలా బాగుంటాయి. వీటి కింద లెగ్గిన్ వేసుకుంటే అసలు మామూలుగా ఉండదు. చాలా బాగుంటాయి. అన్ని చూపిస్తా ఉన్నా మా వారికి. ఇంకా పైన కొన్ని డ్రెస్సెస్ చూసాను, కిందకి వచ్చేసి అవి ఇవి టాప్స్ చూసి ఫైనల్ గా అయితే 2 టాప్స్ అయితే తీసుకున్నాను. బ్లూ ఒకటి, ఎల్లో ఒకటి అయితే తీసుకున్నా. మా వారికి నచ్చినవి తీసుకున్నాను. ఒక 5, 6 తీసుకుంటే ఇంకా బిల్లు మోగిపోయిద్ది. ఇంకా మా వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదండి నేను. అందుకోసమే 2 టాప్స్ తోటి సరిపెట్టాను అనమాట. ఒకవేళ బిల్ అంటే అంతగానే బయట వాళ్ళకంటే మాకు చూసే వేస్తారు కాబట్టి, తక్కువగానే వేస్తారు కాబట్టి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఏదైనా కూడా బిల్లే కాబట్టి ఎక్కువగా తీసుకోలేదనమాట. మనం ఎప్పుడు ఈ 2 డ్రెస్సులతోటే ఉన్నాం కాబట్టి ఇంకా మళ్ళీ తీసుకోవచ్చులే అనేసి ఇంకా నేను 2 తీసుకున్నాను. అక్క చూడండి ఎంత ఓపికగా చూపిస్తుందో, చాలా ఓపిక అనమాట అక్కకైతే. ఇంకెక్కడ ఉన్న వాళ్ళందరినీ హాయ్ చెప్పమని చెప్పాను. వీళ్ళందరూ చాలా క్లోజ్ అనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా అక్క ఏంటక్క అసలు రావట్లేదు, ఈ మధ్య రావట్లేదు ఏంటక్క అని చెప్పి అంటారు. నేను చెప్పాను కదా ఎల్లో అనేసి, నిమ్మపండు ఎల్లో అనమాట. సారీ కూడా ఆల్మోస్ట్ ఇదే కలరు. అందులో ఏంటంటే ఇంకా నిమ్మపండు ఎల్లో వచ్చింది, బండపాకురు కలర్ అంటారు కదా గ్రీన్, అది వచ్చింది అనమాట. నాకైతే ఆ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా చూడండి ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. అన్ని కొత్త స్టాక్ వచ్చింది కాబట్టి ఏది చూసినా నచ్చుతున్నాయి. అన్ని తీసుకోవాలనిపిస్తుంది కానీ అలా తీసుకోవడం కుదరదు కాబట్టి ఇంకా మనం కొంచెం చూసే తీసుకోవాలన్నమాట ఏదైనా కూడా. ఇంకా ఇక్కడ అక్క అయితే ఏంటి గోపి ఇక 2 తీసుకున్నావు ఏంటి అని చెప్పని అడుగుతుంది అనమాట అక్క. ఇంకెక్కువ కొన్ని తీసుకోవచ్చు కదా కొత్త స్టాక్ వచ్చింది అని చెప్పి అంటుంది. కానీ ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఈ మధ్య ఏంటంటే నేను దాదాపుగా నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా వదిన ఒక టాప్ తీసుకుంది నాకు. ఇంకా మళ్ళీ నేను రీసెంట్ గా నాకు ఒక ప్రమోషన్ టాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక 2 ఇప్పటికే 4, 5 అయ్యాయి కాబట్టి ఇంకా నాకు అంత డ్రెస్సెస్ మీద కూడా ఏం లేదు. ఇప్పుడు సారీ కూడా అమ్మవారికి పెట్టుకోవాలి కాబట్టి అయితే సారీ తీసుకుంటున్నాను, కానీ లేకపోతే సారీ తీసుకునే ఉద్దేశం కూడా ఇప్పట్లో లేదనమాట. ఉన్నవే అవే తిప్పి తిప్పి కట్టుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని తీసుకున్నా కూడా అవి అట్లనే ఉండిపోతాయి. బీరువా తీయగానే కాళ్ళ మీద పడుతున్నాయి. మా వారు ఇంకా అంటారు కదా, మీ సారీస్ బీరువా ఓపెన్ చేయగానే కాళ్ళ మీద పడుతుంటాయి అనేసి. కామెడీ ఒకటి ఉంటుంది కదా, అలా అయిపోయింది అనమాట. బీరువాల నుండి ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు సారీస్. అంటే అన్ని సారీస్ కొనడం లేదు, ఉన్న సారీస్ ని కూడా దాచిపెట్టుకుంటాం కాబట్టి మనం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కదా. ఇంకా అన్ని బీరువాలు అలాగనే ఉండిపోతాయి. ఎప్పుడు ఎప్పుడు కట్టుకోలేము. ఏదో అకేషన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా పూజలు ఉన్నప్పుడే కట్టుకుంటాం, కానీ డైలీ కట్టుకోవడం కూడా కుదరదు కాబట్టి ఇంకా అవి అలాగే పేరుకుపోతూ ఉంటాయి అనమాట సారీస్ అన్ని. ఇక్కడ వీళ్ళందరినీ అయితే హాయ్ చెప్పమని చెప్పాను. ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా అయితే అక్క నువ్వు అక్కడ ఉండొద్దు, నువ్వు ఓనర్ అమ్మ, నువ్వు ఎక్కడుండాలి రా అని చెప్పని అక్కని తీసుకొచ్చేసాను అనమాట. చాలా ఇష్టం నాకు అక్క అంటే. ఎంత మంచి మనసు అంటే చూడండి, ఆ అక్కని చూస్తేనే అర్థమైపోద్ది. చాలా మంచి అమాయకత్వం, చాలా మంచి మనసు. ఫోన్ చేసి కొత్త స్టాక్ వచ్చింది అది అని చెప్పి అసలు ఏంటో రావట్లేదు అనేసి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటది అక్క. చాలా మంచిది. ఇక్కడైతే కౌంటర్ దగ్గరకు వచ్చేసాను అనమాట. ఇంకా మహేష్ వీళ్ళందరూ ఇంకా గోపి వీళ్ళు ఏంటంటే ఇక్కడ అప్పుడప్పుడు వచ్చినప్పుడు గోపి కూడా ఇక్కడ బేరంగానికి ఏదో చేస్తా ఉంటారు కౌంటర్ లో అయితే. ఇక్కడ వాళ్ళ గోల్డ్ లెక్కలు వాళ్ళ వర్క్ అన్ని ఉంటాయి కదా, వాళ్ళు చూసుకుంటారనమాట. ఇక్కడైతే మొత్తం గోల్డ్ ఎంత ఉంటాయి అనమాట. జ్యువెలరీ అంతా ఇక్కడ ఉంటుంది, వెండి గోల్డ్ అంతా, ఇయర్ రింగ్స్ అన్ని ఉంటాయి. ఇంకా జగన్ అయితే హాయ్ చెప్పమని చెప్తున్నాను. మహేష్ ని కూడా పిలిచి హాయ్ చెప్పు మహేష్ అంటున్నా. ఇంకా వీళ్ళందరూ మంచి సపోర్ట్ చేస్తారు నాకు, ఎందుకంటే అందరూ క్లోజ్ కాబట్టి మనకు అంత ఇబ్బంది ఫీల్ ఉండదు అనమాట నాకైతే. ఇక్కడైతే వాళ్ళ గోల్డ్ బిజినెస్ అనమాట, బిజినెస్ చేస్తున్నారు. గోపి కూడా కౌంటర్ లో కూర్చుంటారు, అప్పుడప్పుడు బేరం కూడా చేస్తా ఉంటాడు అనమాట గోపి అయితే. షాప్ లో అయితే బట్టలు గాని జ్యువెలరీ గాని అన్ని చాలా బాగుంటాయి. అంటే నేను మన ఖమ్మంలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ కూసుమచ్చిలో కొనుక్కోండి అని నేను చెప్పట్లేదు ఎవరికి. కానీ ఏంటంటే ఖమ్మంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోకి వెళ్ళి ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అని చెప్పని అన్ని ఫిక్స్డ్ రేట్ గా మనం తీసుకుంటాము. కానీ మనం ఇలాంటి చిన్న చిన్న షాపులలో తీసుకుంటే మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. వీళ్ళు కూడా డెవలప్ అవుతారు. మనకి అనుకున్న కాస్ట్ లో ఇక్కడ అన్ని దొరుకుతాయి అనమాట. ఒకవేళ ఎవరన్నా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసి ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే కూసుమంచి గంగాధర్ రెడీమేడ్స్ ఉమా జ్యువెలరీ అనమాట. ఒకసారి అయితే ఈ షాప్ కి వచ్చి అయితే ట్రై చేయండి. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్ గా అక్కకి బావగారికి అందరికి బాయ్ చెప్పేసి అయితే బయలుదేరుతున్నాను. ఇదండి నా శ్రావణ మాసం చిన్న షాపింగ్ అనమాట. సో వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్.